చట్టం తీసుకొచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత చట్టం తీసుకొచ్చింది. అంటే ప్రమాదం జరిగితే 7 లక్షల రూపాయలు జరిమానా విధించాలని అంత దారుణమైనటువంటి బంధువులు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు నా దగ్గర. ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా బంధువులు నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. పోలీసులు దీనిపై బంద్ చేయనట్లేదు, రోడ్ల మీద నిర్బంధం చేయనట్లేదు. రాహుల్ గాంధీ గారు తప్ప ఈ సమస్యను ఎవరో పరిస్థితి ఏం చేస్తారంటే 30వ తారీఖు విజయవాడ రండి. అంటే మన భారతదేశంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటిది రాహుల్ గాంధీ గారు ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే రాహుల్ గాంధీ గారు తప్ప ఎవరు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ కాకినాడ 30వ తారీఖు విజయవాడలో రిప్రజెంట్ చేయలేదు. అందరికీ నమస్తే అండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బంద్లు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 70-80 లక్షల పైచిలకు డ్రైవర్లు ఈ వృత్తినే నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్లకు పైగా డ్రైవర్లు లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. అయితే ఒక డ్యూటీకి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి వస్తాడనే గ్యారంటీ ఎవరు ఇవ్వట్లేదు, గ్యారంటీ లేదు. అయితే ఎంత ప్రజల కోసం శ్రమిస్తూ ఉన్నారు, నిరంతరం అత్యవసర సరుకులు తరలిస్తూ రోడ్లపై ప్రయాణం చేస్తున్నటువంటి ఈ రథసారథులను గుర్తించినటువంటి ప్రభుత్వాలు కానీ లేవు, నాయకులు లేరు, నాదులు లేరు. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు డ్రైవర్ వృత్తిని గుర్తించాల్సిన ప్రభుత్వాలే డ్రైవర్ల తలపై మరో భారం మోపే ప్రయత్నం చేస్తూ భారతీయ న్యాయ సంహిత 106(2) అనే చట్టాన్ని తీసుకొచ్చి హిట్ అండ్ రన్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి డ్రైవర్ల తలపై మరో భారం మోపే ప్రయత్నం చేస్తోంది. దీని కారణంగా భారతదేశంలో అధికార పార్టీలో బీజేపీ ఉండగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కారణంగా ఇటీవల కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి ఈరోజు కాకినాడలో జరిగినటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఈరోజు నూతనంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమింపబడినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. అలాగే కాకినాడ సమావేశంలో వైఎస్ షర్మిలారెడ్డి గారికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ల తరపున కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయడానికి కృషి చేయగలదని, మీరు కృషి చేయాలని, అలాగే కాంగ్రెస్ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమింపబడినటువంటి షర్మిలారెడ్డి గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 70-80 లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల పైకి చిలుకు డ్రైవర్లు కుటుంబాన్ని రోడ్డున పడతారనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేయడానికి మీ వంతు కృషి చేయాలని ఈరోజు కాంగ్రెస్ కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమింపబడినటువంటి షర్మిలారెడ్డి గారికి వినతిపత్రం అందించడం జరిగింది. అలాగే షర్మిలారెడ్డి గారు ఈ రిప్రజెంటేటివ్ని తీసుకొని చాలా సానుకూలంగా స్పందించి
మీరు తీసుకొచ్చినటువంటి డిమాండ్ని మేము మేనిఫెస్టోలో పెడతామని కాంగ్రెస్ ఉన్నతాధికారులతో మాట్లాడతామని హామీ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ మాజీ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా మాజీ మంత్రివర్యులు అయినటువంటి పల్లవరాజు గారు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చూసి సానుకూలంగా స్పందించడం జరిగింది. అతి త్వరలో కాంగ్రెస్ ద్వారా డ్రైవర్లకు న్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఈరోజు మేము చూడటం జరిగింది. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా మీకు న్యాయం చేస్తామని భరోసా కల్పించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లకు ఒక న్యాయం చేయడం కోసం హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయించడం కోసం దేశ డ్రైవర్లకు ఒక గుర్తింపు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా జయహో రథసారథి సంస్థ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నేను మీ వాసు ఏలేటి.